తెలంగాణ రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎప్పటినుంచో ప్రజల లోపల చర్చ జరుగుతున్న టాపిక్. రాష్ట్రంలో దాదాపుగా మీకు నాకు అందరికీ తెలిసిన దాని ప్రకారం ఒక 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచి ఆ 10 మంది పోయి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుల షేరికైరు. మనందరం చూసినాం దాన్ని. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించుకున్నాడు. దాన్ని ప్రజలందరూ చూస్తున్నట్టుగా బహిరంగంగా అది జరిగింది. ఆ అంశాన్ని పేపర్లో కూడా మనం ఎన్నోసార్లు చదివినాం. అయితే ఇప్పుడు చిన్న ట్విస్ట్ వచ్చింది దానికి. ఏమనంటే ఎవ్వరు కూడా పార్టీ మారలేదట. అంటే ఈ రాష్ట్రంలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అనుకుంటున్నారో వాళ్ళందరూ జాయిన్ కాలేదట. ఎవరైతే కండువాలు కప్పుకురో వాళ్ళందరూ కాంగ్రెస్ కండువాలు కావట. ఈ 3 రంగుల కండువాలు కావట. అవన్నీ బీఆర్ఎస్ పింకు కండువాలే అని చెప్పేసి మరి తెలంగాణ రాష్ట్రంలో స్పీకర్గా పనిచేస్తున్న గడ్డం ప్రసాద్ గారు ఈ రోజుతో క్లారిటీ ఇచ్చేసారు. ఎందుకంటే ఈ రోజుతో విచారణ దాదాపుగా అందరి విచారణ పూర్తి అయిపోయింది. ఇక 8 మంది అయిపోయినట్టుంది. ఇద్దరు మిగిలిండే. ఒకటి దానం నాగేందర్, ఒకటి కడియం శ్రీహరి. వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఆయన కూతురేమో కాంగ్రెస్ పార్టీలో పోతే ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిండు. దానం నాగేందర్ వచ్చేసి ఆల్రెడీ సికింద్రాబాద్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిండు. కాంగ్రెస్ పార్టీ బీఫామే తీసుకున్నాడు. ఇంకా దుర్మార్గంగా చెప్పాల్సి వస్తే ఇక రేవంత్ రెడ్డి మరి ఎట్లా కూడా ఏమో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ చేసినట్టు ఎన్నికల సంఘం దగ్గర కూడా ఎవిడెన్స్ ఉన్నది. ఇప్పుడు కూడా మీరు వెబ్సైట్లో కొట్టినా కూడా వస్తుంది. చాలా చెండాలంగా, చాలా నీచంగా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ఇలా స్పీకర్ గారు తీర్పిచ్చినట్టుగా ఈ తెలంగాణ సమాజం చూస్తున్నారు. అయితే స్పీకర్ గారి కన్నా కన్ను లేకపోయి ఉండాలి, లేదంటే కాంగ్రెస్ సర్కార్ కన్నా కన్ను లేకపోయి ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి కాదు, కాంగ్రెస్ సర్కార్కి చెప్తున్నాను. సో టైటిల్ ఏంటంటే ఒకసారి చూడ్రి. రాష్ట్రంలో ఎవడు పార్టీ మారలేదు. అంటే ఏ పార్టీలోకి గెలిచినప్పుడు గా పార్టీలే పండుకుంటా అనమాట. ఎవడు కూడా పార్టీ మారలేదు. ఒకవేళ మీరు ఎవరన్నా పార్టీ మారిండ్రు అని చెప్పేసి మీరు అనుకుంటే అది మీ అపోహ మాత్రమే. నిజం అయితే ఇదే విషయం. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు పోలేదు, లేదు బీఆర్ఎస్ పార్టీలో నుంచి ఎవరు వెళ్ళిపోలేదు. సో ఇది మన గడ్డం ప్రసాద్ గారు ఇలా తేల్చేస్తున్నారు. ఇది మంచి విషయం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కీర్తించాల్సిన విషయం. స్పీకర్ గారి యొక్క ఆ స్థానానికి, ఆ పదవికి మనం ఇవ్వాల్సిన గౌరవం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తున్నది. సో ఏం రాసిరో ఒకసారి ఈ వెలుగు పత్రికతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆస్థాన పత్రికలు అన్ని పత్రికలు ఒకసారి కంపేర్ చేస్తాం. సో దానము కడియం పార్టీ మారినట్లు ఆధారాలు లేవట. ఫిరాయింపులపై అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్. వాళ్ళిద్దరూ పార్టీ మారినట్టు పిటిషనర్లు పార్టీ మారినట్ల ఆ పిటిషనర్లు బలమైన ఆధారాలు చూపించలేదట. సో వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే పరిగణిస్తున్నాం అని చెప్పేసి అంటున్నాం. మీడియాలో పేపర్లలో వచ్చిన క్లిప్పింగ్ల ఆధారంగా పార్టీ మారినట్టు గుర్తించలేమని చెప్పారు. ఇప్పుడు మీడియాలో పేపర్లో వచ్చిన కట్టింగ్స్ ఆధారంగా మీరు గుర్తించలేరు. సో అది డే 1 నుంచి మీరు అదే ఆన్సర్ చెప్తారు, చాలా సంతోషం. కానీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినా కూడా అది కూడా మీకు ఆధారంగా అనిపిస్తలేదా? పిటిషనర్లు అంటే బీఆర్ఎస్ పార్టీలు. బీఆర్ఎస్ పార్టీలు బలమైన ఆధారాలు చూపించలేట. ఇంతింతలావు బండిలు తీసుకుపోయి ఇచ్చారు, ఇంతింతలావు. అవన్నీ ఆధారాలుగా పరిగణించబడవంట. సో దాన్ని ఆధారాలుగా చూడలేవని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకోటి, రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరైతే 10 మంది ఉన్నారో 10కి 10 మంది ఇప్పుడు ఈ రోజుతో క్లీన్ చీట్ వచ్చిందిగా భావించవచ్చు. అదే పాయింట్ రాశారు. స్పీకర్ నిర్ణయంతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్. అందరూ పతివ్రతలే. తెలుసు కదా, మీరు సినిమా చూసిరా? 6 పతివ్రతలు, మనం ఒకటి నడిపిస్తున్నాం 5 పతివ్రతలు అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ 10 మంది పతివ్రతలని మనం కొత్త సినిమా నడపాలి. 10 మంది పతివ్రతలు, 5 పతివ్రతల పేపర్లు బ్రహ్మాండంగా రాష్ట్రంలో వాళ్ళు చెప్పుడు వీళ్ళు రాసుడు, ఇది సరిపోతాను. మరి ఇదే పేపర్లు రాసినాయి కదా ఆయన పార్టీ మారిండు, రేవంత్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించినట్టే అవన్నీ రేవంత్ రెడ్డిని అడుగురు. మరి కాంగ్రెస్ పార్టీ బీఫామ్కి వెళ్ళి పోటీ చేసినట్టు అవన్నీ మాకు తెలియదు, మా కన్నాల కాపులు పొడిచినాయి. సో ఇంత నీచంగా మరి స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. ప్రజాస్వామ్యానికి అంటారుగా, ప్రజలు ఓటేసిన ఈ వ్యవస్థకే సిగ్గుచేటుగా అనిపిస్తుంది.
ఎందుకంటే వీళ్ళు చేసిన ప్రోగ్రాం అట్లుంది. రాజ్యాంగాన్ని కూని చేసింది రెండోసారి ఇది కనిపిస్తుంది. ఇప్పుడు ఓసారి ఇందిరమ్మ చేసింది, మరి ఇందిరమ్మ రాజ్యం రెండోసారి చేస్తున్నది ఇది తెలంగాణలో. ఇక తీర్పును స్వాగతిస్తున్నానని దానం నాగేందర్ చెప్పారు. గొప్ప తీర్పు ఇచ్చాడని పెద్ద బ్రోకర్ చెప్పిండు. గొప్ప తీర్పు ఇచ్చాడని పెద్ద బ్రోకర్, అతిపెద్ద బ్రోకర్ తెలంగాణలో చెప్తా ఉండు. మరి కడియం శ్రీగారు గారు ముసలోడు అయింది, ఇంత కూడా సిగ్గులజ్జలేదు. ఇంకొక ఆయన ఏమో తీర్పును స్వాగతిస్తున్నా అంటుంది. ఇంకా నాకు ఏం చెప్పాలి, నాకు చండాలంగా వస్తాయి చాలా. ఎట్లా అంటే సస్తరి నేను అనే మాటలకు అట్లా అంత ఘోరంగా వస్తాయి. నేను చెప్పినా కదా, నేను ఏనాడో చెప్పిన మీకు చాలాసార్లు. పంతులు ఒక ఆయన పెళ్లి చేసి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి, పెళ్ళాన్ని మొగాన్ని ఇద్దరు కూర్చోబెట్టి పెళ్లి పీటల మీద పెళ్లి చేసిండు. కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురు, ఇద్దరికి పెళ్లి చేసిన తర్వాత సంసారం చేసిరు. ఇద్దరు పిల్లలు కన్నారు, అయిపోయింది, ఎక్కడిదక్కడ అయిపోయింది. తర్వాత ఇప్పుడు భార్యకు ఎరిలేసింది అనమాట. ఎరిలేసి ఇంకొంతవరకు పోయింది. ఇట్నే చెప్తాను నేను. ఎరిలేసి ఇంకొంతవరకు పోయినాక అక్కడ బెడిసి కొట్టింది, అటుపక్క బెడిసి కొట్టింది. బెడిసి కొట్టి వెనకకు వచ్చి నా మొగడు అంటే వాడు సంసారం చేస్తాడా? లేదు, విడాకులు ఇచ్చింది. విడాకులు ఇచ్చి ఆయన చేసుకుంది. మళ్ళా వాడు నచ్చలేదు, వెనకకు వస్తా అంటే విడాకులు కాగితం, ఇడుపు కాగితం చించేస్తారా? చెప్పురా మీరు. నాకే సిగ్గా అనిపిస్తుంది. వీళ్ళు ఒక ఆయన గొప్ప తీర్పు అంటాడు, ఒక ఆయన తీర్పు స్వాగతిస్తాడు. అమ్మని నిజంగా లజ్జ తక్కువ ముచ్చటిది. కట్టుకున్న మొగడు నా మొగడు అని చెప్పుకోలేరు, ఇడిపించుకున్నోడు నా మొగడు అంటారు. నేను ఏం చెప్పుతున్నావు? ఇప్పుడు ఉన్నోడు కదా, ఇప్పుడు సంసారం చేస్తాను కదా పేరు చెప్పాల్సింది. లేదు లేదు ఇడిపించుకున్నాడు అన్నామంటే మరి వాడిని ఎందుకు ఇడిపించుకొని ఇళ్ళకెందుకు దుంకిర్రు? స్పీకర్కు తీసుకున్న నిర్ణయం అనేది ఈ రాష్ట్ర ప్రజలను ఛీ అనిపించేంత మంచి నిర్ణయం తీసుకురని చెప్పవచ్చు. ఒక రకంగా అంత గొప్ప నిర్ణయాన్ని మనం సాధించాలట. ఇప్పుడు ఒక కేసీఆర్ ఒక ముచ్చట చెప్తాడు, మొగోన్ లెక్క చేయాలి, ఏమన్నా పని చేస్తాను చెప్తారు. మొగోన్ లెక్క చేయాలి, మునగాన్ లెక్క చేస్తాను నేను యుద్ధం, బాజాబ్తా కొట్లాడతా, బేజాబ్తా కొట్లాడాడు. వీళ్ళు బేజాబ్తా బ్యాచ్ అనమాట. ఈ బాజాబ్తా బ్యాచ్ కాదు, మొగోళ్ళ లెక్క కొట్లాడే బ్యాచ్ కాదనమాట. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ సర్కార్ కావచ్చు, ఇది బేజాబ్తా. ఎందుకంటే వాళ్ళు బాజాబ్తా మేము తీసుకున్నారు అబ్బాయి అని చెప్పేసి ఆనాడు విలీనం చేసుకున్నారు. టీడీపీని కావచ్చు, వైఎస్ఆర్సీపీని కావచ్చు, ఎర్రనల్ల పార్టీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, అన్ని పార్టీలు విలీనం చేసుకున్నారు. నీ దమ్ముంటే ఒకలాగా కోర్టుకు పోయి అబ్బాయి నువ్వు విలీనం చేసుకున్నారు అబ్బాయి అని చెప్పారు. మీ దమ్ము లేకపోయా దద్దమ్మలు అయితే ముసుకప్పంతిరి. అది చట్ట ప్రకారం వాళ్ళకు అవకాశం ఉండే. మీకు చట్ట ప్రకారం అవకాశం లేకపోయా, కోట్ల కొట్టడే దమ్ము లేకపోయా దద్దమ్మలు అయితే మళ్ళీ మీ మునగానం అని ఎగిరితిరి. ఇంతింత పొడుగు ఒక్కొక్కడు. లాస్ట్కి వచ్చినాక నేను పార్టీ మారలేదు, నీ పత్తిని తూ అని ఉంచుతారు జనాలు. కిసగొండి జోలు చెప్తే లజ్జ లేకపోతే గిట్లనే వస్తాయన్నమాట ముచ్చట్లు. సో ఇది ఈ వార్తను ఒక్కొక్క పేపర్ మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏం రాసిన ఒకసారి చూద్దాం. ఫస్ట్ దీని తర్వాత మిగతా విషయం చెప్తా. సో దానం కడియంలో క్లీన్ షీట్ వచ్చింది. అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేసిన స్పీకర్ ఇప్పటికే మరో 8 మంది ఎమ్మెల్యేల పైన కూడా డిస్మిస్ చేశారు. ఏ తప్పు చేయలేదు కాబట్టి క్లీన్ షీట్ వచ్చింది. లజ్జ తక్కువ దానం అన్న నాకేమో గలీజ్గా వస్తున్నాయి. మీరు ఇడుచుకొని బతురు, మీరు బరిబత్తల బతురు, ఈ లోకం బత్తలే అట్లా. మీరు బరిబత్తల బతురు కాబట్టి మీకు లజ్జ అనిపిస్తలేదు, కానీ మాకు అనిపిస్తుంది. సో మీరు అట్లా చెప్తుంటే ఇక వేసుకొని నవ్వుతుంది, అట్లా ఇప్పుకొని నవ్వాలనిపిస్తుంది నాకు. బరిబత్తల ముచ్చట చెప్తారు వీళ్ళు. ఏ తప్పు చేయలేదట, ఎంపీగా పోటీ చేశా కానీ ఆ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని వాక్య. స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నా, ఆ పిటిషన్కు అర్హతే లేదట కడియం శ్రీ గారి. స్పీకర్ తీర్పు హైకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ పోతుంది. ఇది ఇంకోటి రాసిండా మా బ్రోకర్ మల్లేశ గారు రాసిండా, జర్రాగరా మా బ్రోకర్ మల్లేశ గారు ఈ పాయింట్ ఏమైనా రాసిండా చూద్దాం. అంటే వాడు అతిపెద్ద ప్రజాస్వామ్యవాది కదా, అతిపెద్ద అబ్బా పెద్ద పతివతల గురించి రాసిండే పేపర్లో. అందుకని ఈడే కదా పెద్ద పతివత. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ గెలిచి కాంగ్రెస్ పార్టీ నాకు సంబంధం లేదు, నేనే సపరేట్ పార్టీ అని ఇప్పుడు బ్రోకరేజ్ వేసాం కదా. సో అందుకే ఆయనకి మంచిగా అనిపిస్తున్నట్టుంది. క్లీన్ చీటు దానన్నా కదా కడియన్స్ అతని పిటిషన్
స్పీకర్ సంచలన తీర్పు, లజ్జ తక్కువ తీర్పు అని చెప్పాలి. సంచలనం అంటే ఎట్లా? అది లజ్జు నోడిచ్చేది కాదు. పార్టీ మారినట్టు ఏ ఆధారాలు లేవు, కళ్ళు కాకులు పొడిచినాయి. బీఆర్ఎస్ కొనసాగుతారు స్పష్టం. మరి ఈ సన్నాసులు ఇద్దరిని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కాడ పోయిరామని రాదురే. ఈ సన్నాసుల్ని, ఆ 8 మంది సన్నాసుల్ని, ఈ 10 మంది పతివతల్ని ఓసారి పోయి అల్లకి పోయి కేసీఆర్ కాడ పోయి దండం పెట్టి రమ్మని రాదురే. ఆ స్పీకర్ గారు గామాత సూచన చేయరు, అదే మాట అయ్యేది ఉంది. వాళ్ళ పార్టీ కదా, వాళ్ళ ఇంగిలి మెతుకుల మీద అంటే ఇప్పటికి కూడా వాళ్ళ నవిలేసిన బొక్కలతోనే బతామని చెప్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నవిలేసిన బొక్కలు ఉంటాయి కదా, మన చికెన్ మటన్ తిన్నప్పుడు ఆ నవిలేసిన బొక్కలు తినే బతాం ఈ సన్నాసులు అని ఒప్పుకుంటాను ఈ 10 మంది. మీరు బతుకులు పాడు కానీ మీరు మా వాళ్ళు కాబట్టి లేదు లేదు మీ సంఖ్య నాకుతాం, మీ సంఖ్య నాకుతాం, మీ వాళ్ళమే. ఇక్కడ పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి నమ్మి బజార్ల కుక్కలు లెక్క అయిపోయింది ఇలా బతుకు. బజార్లో ఊర కుక్కలు ఉంటాయి కదా, తెలుసు కదా, మీ ఊర్లలో ఉంటాయి. సో ఆ ఊర కుక్కల బతుకు కూడా వీళ్ళకంటే నయమే ఈ 10 మంది ఎమ్మెల్యేల కంటే. అట మొగా కాదు అట ఆడ కాదు అన్నంత పరిస్థితి అయిపోయింది లేదు. ఏ గట్టురో, ఏ పార్టీ, ఏ సింబలో, ఏ గట్టో చెప్పుకోలేని పరిస్థితి అలాది. ఇంత చండాలమైన బతుకు. సిగ్గా అనిపిస్తుంది అలా, వాస్తవానికి సిగ్గా అనిపిస్తుంది. తూ అని ఉంచుతురు లోకంలో. ఏం బతుకురా మా బతుకు, మాకు ఎమ్మెల్యే ఒక మంత్రి పదవి రాకపోయే, ఓ పదవులు రాకపోయే, ఓ నిధులు రాకపోయే, ఓ పథకాలు రాకపోయే, అమ్మ నా బూతులు తిరుగుతుంటారు లోకం. మాదో బతకారు అనిపిస్తుంది వాళ్ళకు. కానీ మేకపోతు గాంభీర్యం అంటారు తెలుసు కదా, లోపల అదురే ఉంటుంది, బయటికి మాత్రం బింకానికి ఎగురుతూ ఉంటుంది. సో అట్లా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. వాళ్ళ వాసం తూ అని వాళ్ళ మీద వాళ్ళకే ఉంచుకోవాలనేంత చండాలమైన పరిస్థితులు ఉన్నారు. ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు ఓ పార్టీ ఇది నాది కాదని చెప్పి మన సిగ్గు లేకుండా వాడే నాగూడని చెప్పంటే మనిషి పుట్టుక కూర్చొని కోరికని ఇచ్చేది అనిపిస్తగా. సో వాళ్ళు కూడా అంతో ఇంట్లో ఒంట్లో రక్తం బారుతుంది, కానీ తప్పని పరిస్థితి వాళ్ళది, చెప్పుకోక తప్పని పరిస్థితి. కాబట్టి మరి అట్లా సిగ్గు లేకుండా చెప్పుకుంటారు. ఇసవంటి కుక్కలు బతకంగా వాళ్ళ లెక్కనే, ఇసవంటి బజార్ల కుక్కలు బతకంగా వాళ్ళ లెక్కన. ఇప్పుడు బజార్లో పంది అంతా వీడంతా, ఎన్ని పాటలు మారిండు, ఎన్ని వేషాలు వేసిండు, ఎంతమంది వచ్చి తాగిండు, ఎన్ని మాటలు మాట్లాడి అలా సిగ్గు లేకుండా పోయి పొంగులేటిసిన కడియం నిత్యం కాడపోయి పండుకొని వంగవాడే తాగొచ్చిండు. అలా వచ్చి తాగొచ్చింది సరిపోను. సో ఇంతకంటే చండాలం ఏం కదా 10 మంది. వీడు ఇంక అంతకంటే పెద్ద లుచ్చగాడు. ఈ లుచ్చ మరి అంత మంచిగా రాస్తాడు వార్త. వాడు బ్రోకర్ ఉంటాడు తెలంగాణలో, నెంబర్ 1 బ్రోకర్, నెంబర్ 1 యూట్యూబ్ బ్రోకర్ మన రేవంత్ తొలి వెలుగు. ఆ నెంబర్ 1 యూట్యూబ్ బ్రోకరు ఇక ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా పొడుతున్నా. మీరు చేయలేదా, మీరు గుంజుకోలేదా కేటీఆర్, వీళ్ళు అతుకోరు ముచ్చలు చెప్తున్నాడు. తెలుసు కదా మీకు.